వాసవి క్లబ్ గ్రేటర్ మిర్యాలగూడ అధ్యక్షుడు మంచుకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్టీసీ బస్టాండ్ నందు కల చలివేంద్రం దగ్గర వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం నిరుపేద ఆర్యవేశ్యులకు బియ్యం, నిత్యావసర కిరాణా సామానులు మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. వాసవి క్లబ్ గ్రేటర్ మిర్యాలగూడ అధ్యక్షుడు మంచుకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్టీసీ బస్టాండ్ నందుగల చలివేంద్రం దగ్గర వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం నిరుపేద ఆర్యవైశ్యులకు బియ్యం, నిత్యావసర కిరాణం సామానులు మరియు కూరగాయలు పంపిణీ చేశారు. బస్టాండ్లోని పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, బియ్యం మరియు కూరగాయలు పంచడం జరిగింది. ఇంజనీర్లకు సన్మానం చేయడం జరిగింది. జర్నలిస్టులకు, ఉపాధ్యాయులకు, వాసవి క్లబ్స్ పూర్వ అధ్యక్షులకు సన్మానం చేశారు. నిరుపేద విద్యార్థినికి సరస్వతి పథకం కింద 5,000 చెక్ అందజేయడం జరిగింది. బస్టాండ్లోని ప్రయాణికులకు మరియు పాదచారులకు పులిహోర మరియు కర్డ్ రైస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఈసీ ఆఫీసర్ తెడ్ల జవహర్ బాబు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ లకుమారపు పాండురంగయ్య, ఐపీసీ మిర్యాల క్షత్రయ్య, రీజియన్ సెక్రటరీ లకుమారపు రమేష్, జోన్ చైర్మన్ రేపాల శ్రీనివాస్, సెక్రటరీ రంగ శ్రీనివాస్, కోశాధికారి ఏడుకుల్ల శ్రీనివాస్, పాస్ట్ ప్రెసిడెంట్ తిరునగర పద్మావతి, వీరవెల్లి పద్మావతి, గుంటూరు అనిత, క్లబ్ ప్రెసిడెంట్ తల్లం పుష్పావతి, జైని పద్మావతి, ఊరుకొండ అనీష, పాస్ట్ ప్రెసిడెంట్ దేవకి రామకృష్ణ, వికేఎస్పీ ప్రెసిడెంట్ గట్టు రమేష్, వైస్ ప్రెసిడెంట్స్ గూండా మల్లయ్య, గోనుగుంట్ల జనార్దన్, చిడ్డల్ల శ్రీనివాసు, కర్ణాటి శ్రీనివాస్, రాయని లవకుమార్ మరియు వాసవి క్లబ్ సభ్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం దిగ్విజయం చేశారు. वासवी माता की जय, वासवी माता की जय, वासवी माता की जय, माता जय, माता వాసవి క్లబ్ గ్రేటర్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా దీనికి వాసవి క్లబ్ గ్రేటర్ ఫౌండర్ అధినేత లక్మారపు పాండురంగయ్య గారు అధికారంతో ఇక్కడ ప్రోగ్రాంలు ఆర్టీసీ డిఎం గారి సహకారంతో ఇక్కడ డైలీ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం సమ్మర్లో, ఎండాకాలంలో డైలీ 3,000 లీటర్ల మినరల్ వాటర్ 90 రోజులు కంటిన్యూగా ఇస్తున్నాము. మధ్యాహ్న కార్యక్రమాలు, బర్త్డేలు, అన్నదాన కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నాము. జై వాసవి, జై జై వాసవి. వాసవి క్లబ్ మిర్యాలగూడ గ్రేటర్ వారి ఆధ్వర్యంలో పేదవారికి నిత్యావసర సరుకులు, చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్ వాసవి క్లబ్ పూర్వ అధ్యక్షులకు సన్మాన కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా పత్రికా విలేకరులు కూడా సన్మానం చేశారు. ఇలాంటి కార్యక్రమం చేస్తూ పూర్వాధ్యక్షుల్ని గుర్తుంచుకొని మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. జై వాసవి. వివిధ ఇక్కడికి విచ్చేస్తున్నారు. వాసవి క్లబ్ గ్రేటర్ మిర్యాలగూడ గత 9 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. జై వాసవి. చిన్నవాళ్ళు ఇల్లు అక్కడ మంచినీళ్ళు అక్కడ రమ్ము చిన్నవాళ్ళు రమ్ములు చేసుకొని అక్కడ ఆటో స్టాండ్ వాటర్ నీటి వసతి వసతి కొడుతుంది బస్టాండ్లో మంచిగా
ధన్యవాదాలు కోరుతున్నాం. జై వాసవి, జై వాసవి. అందరూ ఉడుతున్నారు అన్నని సార్ రండి. జై వాసవి. అంతా లైన్ రండి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ B104A వాసవి క్లబ్ గ్రేటర్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో ఈరోజు మాజీ ప్రెసిడెంట్లు అందరూ కూడా పూర్వ ప్రెసిడెంట్లకు సన్మానం జరుగుతుంది. అదేవిధంగా జర్నలిస్టులకు, టీచర్లకు, అదేవిధంగా మరి మహిళా సంఘాలకు కూడా అందరికీ కూడా ఇక్కడ సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు పిక్కుల రామకృష్ణ గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో పాల్గొనేందుకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంది. అదేవిధంగా బియ్యం పంపిణీ, వస్త్రదానము, అదేవిధంగా అన్ని రకాలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అందరికి కూడా వచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క క్లబ్ ప్రెసిడెంట్ కూడా సన్మానం చేయించుకోవాల్సిందిగా కోరుతూ ఆసక్తిలో వంతా క్లబ్ సభ్యులు కూడా ఇక్కడికి వస్తున్నారు. వారికి కూడా స్వాగతం పడుతూ జై. ఈరోజు మనం వాసవి క్లబ్ గ్రేటర్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక బస్టాండ్ ఆవరణలో ఉండే చలివేంద్రం దగ్గర వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా పేపర్ బైక్కి సన్మానం చేస్తారు. ఎందుకంటే మనం ఉదయం లేవగానే మన ఇంటి ముందు కనపడే పేపర్ దాని ద్వారా వాళ్ళు చేస్తూ పడుతుంది. 5 గంటలకు వచ్చి మనకి పేపర్ మరి ప్రతి ఇంటికి వాళ్ళ శ్రమను సన్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిరుపేద ఆరోగ్యం, కూరగాయలు, నిత్యావసర వివిధ రకాల సన్మానం చేయడం జరిగింది. అదే మన బస్టాండ్లోని పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, బియ్యము మరియు కూరగాయలు పంచడం జరిగింది. అదేవిధంగా మనం నిత్యం మనము వార్తల్లో ఉండే జర్నలిస్టులు ఎందుకంటే నిజాలు వెలికి తీసి ప్రజల ముందు నుంచి ప్రజల చేతులు వదిలేసి జర్నలిస్టులు కూడా సంపాదించడం జరిగింది. అదేవిధంగా మన విద్యార్థులు తీర్చిద్ది వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు కూడా సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు సరస్వతి పథకం కింద 5,000 రూపాయలు చెప్పి మీద విద్యార్థులకి ఇవ్వడం జరుగుతుంది. కావున అదేవిధంగా ఇక్కడ వచ్చిన బస్టాండ్ ప్రయాణికులకు మరియు పాదాచారులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా మానసిక వికలాంగులకు కూడా సేవా కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైర్మన్ లక్ష్మణ పాండ్యన్ గారు, ఐబీసీ విజయాచంద్ర గారు, జోన్ చైర్మన్ రేపాల్ గారు, సెక్రటరీ లక్ష్మణ గారు,